హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో బృహత్ ఆయుర్వేద డాక్టర్ నాగలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. సో మేడంతో మాట్లాడి ఈ సమ్మర్లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే సమ్మర్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో ఎస్పెషల్లీ సోప్స్ గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు మేడం చెప్తా అంటున్నారు. సో అవేంటో కూడా తెలుసుకుందాం, మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో. సో ప్రతి అమ్మాయి మన ఫేస్ మీద పిగ్మెంటేషన్ వచ్చినా, చిన్న పింపుల్ వచ్చినా, కొంచెం డార్క్నెస్ అయినా, డల్ అయినా సరే ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి ఏవో ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూనే ఉంటాం, అసలు అన్నీ కొనేస్తూ ఉంటాం, కానీ రిజల్ట్ మాత్రం ఏమీ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే బాధపడడం ఒకటే మనకి ఉంటుంది. సో అలా కాకుండా మీ ఆయుర్వేదంలో ఏమైనా స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి సొల్యూషన్ ఉందా? యా, యాక్చువల్లీ మనం ఏ కాస్మెటాలజిస్ట్ దగ్గరికన్నా వెళ్ళండి, డెర్మటాలజిస్ట్ దగ్గరికన్నా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు ఒకటే చెప్తారు, మీరు ఏదైతే ఇంటర్నల్ తీసుకుంటారో అది కూడా కావాలి, పుట్టి పైన ఏదైతే రాస్తారో దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు అని. స్కిన్ మీద అబ్జర్షన్ అనేది చాలా తక్కువ పడుతుంది. అంటే పైన ఏదైతే అప్లై చేస్తామో అదొక లేయర్, ప్రొటెక్టివ్ లేయర్ లాగా యాడ్ చేస్తుంది, కానీ స్కిన్ లోపలికి పెనిట్రేట్ అయ్యేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. అంత లోపల వరకు ఏవి పెనిట్రేట్ అవ్వవు. సో లోపల నుంచి ఏదైతే షెడ్ అయ్యాలి అంటే మనకి డెడ్ స్కిన్ ఏదైతే ఉందో అది డెడ్ స్కిన్ రొటీన్ 28 to 30 డేస్కి పాత డెడ్ స్కిన్ అనేది షెడ్ అయ్యి కొత్త స్కిన్ వస్తూ ఉంటుంది మనకి. అది కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అట్లాంటిది మనకి జరిగేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అనుకుంటే పైన పూస్తే ఆ లోపలికి వెళ్ళదు. సో పైన ఆ లేయర్ వరకు ప్రొటెక్ట్ అవుద్ది, కానీ లోపల ఏదైతే టిష్యూస్ డ్యామేజ్ జరుగుతుందో దాన్ని మనం ఏం చేయలేము అనమాట. సో అది లోపల నుంచి హీల్ అవ్వాలి అంటే కంటిన్యూస్ లోపల నుంచే జరగాలి. సో ఓవరాల్ ఏదైనా మనం వాడే ఫుడ్ కానీ, పడుకునే స్లీప్ కానీ, ఏదైనా సరే అవి కరెక్ట్గా ఉన్నప్పుడు మన స్కిన్ కూడా బాగుంటుంది. అందుకే ఎక్కువ మంచి పడుకోండి, చక్కగా తినండి, ఇవన్నీ చేస్తేనే మీ స్కిన్ బాగుంటుంది అని చెప్తారనమాట. సో ఇట్లాగా మనకి ఆయుర్వేదంలో కూడా ఏమన్నా సరే చెప్పాలి అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇంటర్నల్ యూసేజ్ చెప్తారు. లైక్ ఇప్పుడు మనకి చాలా రొటీన్స్ అందరు చాలా మంది వినుంటారు, ఏమేమి వాడాలి స్కిన్కి, ఏం తినచ్చు ఏం తినకూడదు చాలా మందికి అందరికీ తెలుసు. ఇవాళ నేను ఒక కొత్త దాని గురించి చెప్తాను. ఆయుర్వేదిక్లో పంచపల్లవాలు అంటారు అనమాట. సో ఆమ్రజంబు, కపితానం, బీజపూర, బిల్వకహ, ఈ 5 ప్లాంట్స్ని పంచపల్లవాలు అంటారు. వీటిలో పల్లవం అంటే ఏంటి అంటే మనకి లేత చిగుర్లు. సో లేత చిగుర్లు ఏవైతే ఉంటాయో దాంట్లో మనకి ఫైటోకెమికల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అవి యూజ్ చేస్తే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి. హోల్ లీఫ్ యూజ్ చేసే కంటే ఇప్పుడు స్ప్రౌట్స్ మంచిది. అవును, యాజ్ ఇఫ్ బీన్స్ మనకి పెసర్లు అలా యూజ్ చేసే కంటే స్ప్రౌట్ చేస్తే మంచిది అంటారు. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసినప్పుడు దాంట్లో ఎక్కువ కంటెంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది సంథింగ్, అందుకని. అలాగే సేమ్ మనకి ఏదైతే ప్లాంట్ బేస్డ్ కెమికల్స్ ఉంటాయో, అంటే మంచి కెమికల్ కంటెంట్ మనకు కావాలి అనుకున్నప్పుడు ఆ లేత చిగుర్లను తీసుకున్నప్పుడు దాంట్లో హై కంటెంట్స్ ఉంటాయంట, కార్టిజాల్, ప్లాంట్ కార్టిజాల్స్ ఉంటాయి. సో వీటిల్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఎగ్జిమాస్ వస్తాయి, కొంతమందికి ఇచ్చింగ్, రెడ్నెస్ ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి. ఎండలోకి వెళ్ళిపోతే మొహం అంతా కందిపోయినట్లు అయిపోతుంది, రెడ్నెస్ వచ్చేస్తుంది. రెడ్నెస్ వచ్చేస్తుంది, ఎగ్జిమా వస్తుంది, ఇచ్చింగ్ వస్తుంది, చెమటల వల్ల కూడా చాలా మందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇట్లాంటివన్నీ కూడా చాలా చూస్తుంటాం ఈ సమ్మర్ సీజన్స్లో. ఇట్లాంటి వాటికి మనకి పంచపల్లవాలతో తయారు చేసుకొని పౌడర్ కానీ చేసుకొని మనం కషాయం చేసుకొని తాగితే స్కిన్ గ్లో అవుతుంది. హై విటమిన్ ఈ కంటెంట్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ప్లాంట్స్లో. వాటి వల్ల మీకు ఏంటంటే స్కిన్ గ్లో ఉంటుంది. లోపల ఎగ్జిమాస్, ఎరిథమాస్ ఏవైతే ఉన్నాయో, మనకి ఇచ్చింగ్ అని గజ్జి టైప్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, చెమట వల్ల వచ్చే చెమట పొక్కులు అంటారు కదా, సో అవన్నీ కూడా ఏంటంటే మనకి ఎక్కువ రాకుండా ఉంటుంది. బాడీకి కూడా చాలా మంచి ఎఫెక్ట్ వస్తాయి అన్నమాట. ఇవి ఏంటి అంటే ఆమ్రం అంటే మామిడికాయ. సో మామిడి ఆకులు ఉంటాయి కదా, లేత ఆకులు, సో అవి తినచ్చు. సో వీటిల్ని జంబు అంటే మనకి నేరేడు పళ్ళు. సో ఇవన్నీ ఈ సమ్మర్లో వచ్చే సీజన్లో వచ్చే ఫ్రూట్సే అనమాట. సో వీటికి ఇప్పుడే చిగుర్లు వస్తాయి. ఈ ఉగాది వచ్చిందంటే వసంతకాలం వచ్చింది అంటే చిగుర్లు ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు తయారు చేసి పెట్టుకుంటే ఇయర్ మొత్తం వాడుకోవచ్చు అనమాట మనకి. అలాంటి ప్రోడక్ట్ ఇప్పుడు నేను చెప్తున్నాను. సో మామిడి ఆకులు,
మామిడి చిగుర్లు, మామిడి చిగుర్లు, జంబు అంటే ఇది నేరేడు పండు వాటి చిగుర్లు, నేరేడు చెట్టు వాటి చిగుర్లు, కపిత్త అంటే వెలగకాయ, వెలగ పండు చిగుర్లు, బీజపూర అంటే పెద్ద నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయలు ఉంటాయి, మామూలు నిమ్మకాయ సైజ్ కాకుండా ఉండే వేరే చెట్లు ఉంటాయి, సో వాటి యొక్క చిగుర్లు, బిల్వం అంటే బిల్వపత్రాలు తెలుసు కదా, మారేడు చెట్టు. సో ఈ 5 చెట్ల యొక్క వేర్లు మనకి చిగుర్లు చిగుర్లు ఉంటాయి కదా, ఆ చిగుర్లని మనం తీసుకొని దాన్ని నీడలో ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేసుకోవాలి, అన్ని ఈక్వల్ రేషియోస్లో పెట్టుకోవాలి, పౌడర్ చేసి పెట్టుకుంటే ఇది పంచపల్లవ చూర్ణం అవుతుంది అనమాట. సో ఇది ఇట్స్ బెస్ట్ ఫర్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ లివర్ ప్రాబ్లమ్స్ కూడా దిస్ ఈస్ ద బెస్ట్ పౌడర్ అనమాట. ఈ సీజన్లోనే మీకు ఇవన్నీ కూడా ఫ్రెష్గా దొరుకుతాయి. సో ఈ టైంలోనే మీరు అవి తెచ్చుకొని మీరు పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఇవి చేయలేని వాళ్ళు మనకి బయటకు ప్రోడక్ట్ దొరుకుతుంది, పంచపల్లవ చూర్ణాలు కూడా దొరుకుతాయి మనకి. సో చేసుకోగలిగే వాళ్ళు యాజ్ ఇఫ్ చేసుకుంటే చాలా మంచిది. దీన్ని మనము కొంచెం పౌడర్ని కషాయం లాగా చేసేసుకొని మనం తాగొచ్చు. అది తాగితే కూడా బాడీ అంతా క్లెన్స్ అవుతుంది, మీకు స్కిన్ కూడా చాలా గ్లో వస్తుంది. ఈ హై విటమిన్ ఈ ఉంటుంది దాంట్లో, సో మీకు ప్యూరిఫికేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది, హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, లివర్ కూడా డీటాక్స్ అవుతుంది. ఇప్పుడు మంచిగా అందరూ ఆల్కహాల్ ఒకటి తీసుకుంటున్నారు కదా, సో దాని నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చే లోపలికి ఇది క్లెన్స్ చేసేస్తుంది, కాబట్టి మీకు ఆ సైడ్ ఎఫెక్ట్ అనేది కనపడనీయకుండా చేస్తుంది. సో పంచపల్లవ చూర్ణం చాలా మంచిదండి, దీన్ని వాడుకోవచ్చు. ఈవెన్ ఇది మీరు ఒకవేళ డైలీ యూజ్ చేయొచ్చు. దీన్ని మీరు సోప్స్ లాగా సున్నిపిండిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఏదైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, కొంతమందికి చీర కట్టుకుంటారు కదా, వాటికి ఆ చుట్టుపక్కల ఏరియాలో కూడా చెమట పట్టేసి రెడ్నెస్ వచ్చేస్తూ ఉంటది, అట్లాంటి వాళ్ళకి కూడా ఇచ్చింగ్ వచ్చి చెమట పట్టేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళకి కానీ చెమటకాయలు ఎక్కువ పోస్తుంది కొంతమందికి, వాళ్ళకి కానీ వాళ్ళు స్నానం చేసే దాంట్లోనే కషాయం కాచేసుకొని ఫిల్టర్ చేసుకొని స్నానం చేసే వాటర్లో యాడ్ చేసేసుకొని స్నానం చేస్తే రెగ్యులర్గా, సో చెమట పక్కులు అవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా రావు, మీకు వాష్ కూడా క్లీన్ అవుతుంది, స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో కొంతమంది కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కెమికల్ ప్రోడక్ట్స్. సో అట్ సేమ్ టైం ఇవి కూడా యూజ్ చేయొచ్చా? రెండు ప్రాబ్లమ్స్ ఏమవ్వదండి, ఏమవ్వదు. ఇది ఇన్ జనరల్ రొటీన్, ఏదో తీసుకుంటే ఇంటర్నల్ గా తీసుకోండి, లేకపోతే ఎక్స్టర్నల్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్నాక అది క్లీన్ అయిపోతుంది, దాని తర్వాత మళ్ళీ తుడిచేస్తాం కదా, దాని మీద మీరు కెమికల్ యూజ్ చేసినా ఏం అవ్వదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అంటే ఏజ్ ఏమైనా ఉంటుందా మ్యామ్? నార్మల్ గా కొన్ని ప్రోడక్ట్స్ 18+ వాళ్ళు యూజ్ చేయాలని చెప్తుంటారు, ఇంకొన్ని ప్రోడక్ట్స్ 21+ యూజ్ చేయాలని చెప్తుంటారు. సో ఇది ఎలాగా? ఇది న్యాచురల్ ప్రోడక్ట్ ఏమో, పిల్లలకంటూ కొంచెం తక్కువ, పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ అట్లా యూజ్ చేసుకోవచ్చు, అందరు వాడచ్చు, ఏ ప్రాబ్లము రాదు. మెయిన్ ఏంటంటే పర్టికులర్గా నేను ఇక్కడ ఈ టైంలో ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఇప్పుడు చక్కగా దొరుకుతాయి, సో చేసి పెట్టేసుకోవచ్చు మన ఇయర్ లాంగ్కి. అండ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ టైంలోనే ఉంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఫ్రీక్వెంట్గా చూస్తాం మనకి చెమట పొక్కులు రావడము, ఈ చుట్టూ బర్నింగ్ సెన్సేషన్ రావడము, మళ్ళీ దానికోసం పౌడర్స్ వేసుకొని టాల్కమ్ పౌడర్స్ వేసుకొని దాన్ని కవర్ చేస్తూ ఉంటారు పోర్స్ని, యాజ్ ఇఫ్ ఏంటంటే స్కిన్ పోర్ కవర్ అవ్వకూడదు. జనరల్గా ఆ స్కిన్ని బ్రీత్ అయ్యేలాగా చేయాలి, అంటే చెమట రావాలి బయటికి, చెమట వస్తేనే మనకి క్లియర్ అవుతుంది, కానీ దానివల్ల వచ్చి మంట రాకూడదు. మరి ఆ టైంలో మనం పౌడర్ వేస్తే దాన్ని పోర్ని కూడా క్లోజ్ చేసేస్తుంది. దానికంటే ఇట్లాంటివి వాడుకుంటే ముందు అసలు స్కిన్నే స్మూత్ చేసేస్తుంది, అంటే ఆ ప్రాబ్లం వచ్చేదాన్ని ముందు స్మూత్ చేసేస్తుంది. పోర్ ఎలాగో ఓపెన్ ఉంటుంది అప్పుడు, సో చెమట వచ్చినా కానీ మీకు నెగిటివ్ ఎఫెక్ట్ ఏదైతే బ్యాక్టీరియల్ ఎక్సెస్ రాకుండా చేస్తుంది, కాబట్టి ఆ వచ్చిన నెగిటివ్ ఎఫెక్ట్ని కూడా పోగొడుతుంది. కాబట్టి ఈ కషాయం లాగా ఇన్ఫ్యూజ్ చేసుకొని స్నానాలు చేస్తే బెటర్. ఓకే. సో ఈ కషాయం అన్నారు కదా, అంటే ఎంటీ స్టమక్ తీసుకోవాలి, అంటే ఏ టైం అయినా, నైట్ అయినా మార్నింగ్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవచ్చు, ఎంటీ స్టమక్ అవసరం లేదు, ఆఫ్టర్ ఫుడ్ తీసుకోండి. అది ఇంటర్నల్ గా తీసుకోవాలన్నప్పుడు ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత ఒక 15 గంట 20 నిమిషాల తర్వాత కొంచెం కషాయం చేసుకుని తాగితే సరిపోతుంది. ఓకే. సో అంటే అందరూ ఈ పసుపు, సున్నిపిండి, పెరుగు ఇవన్నీ ఫేస్ కంతా ప్యాక్ చేసుకునే బదులు మనం ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల మంచి స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అంటారు. ఈవెన్ మీకు స్కిన్ కేర్ డాక్టర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మీరు అడగండి,
మేము ఎన్ని ప్రోడక్ట్స్ ఇచ్చినా కానీ మీరు మీ డైట్లో కానీ పర్ఫెక్షన్ లేకపోతే మేము ఎన్ని ప్రోడక్ట్స్ ఇచ్చినా వేస్ట్ అనే మాట్లాడతారు. సో డోంట్ గో ఫర్ జంక్, డోంట్ గో ఫర్ స్పైసీ ఫుడ్, ఇవే చెప్తారు వాళ్ళు కూడా. గో ఫర్ గుడ్ స్లీప్, ఇవన్నీ ఉంటేనే మీరు బయట ఎంత పూసినా కానీ యూజ్ ఉంటుందనే చెప్తారు. సో అది ఆ ఇంటర్నల్ క్లెన్జింగ్ అనేది కావాలి అంటే ఇదే మెయిన్ అన్నమాట. సో ఇవి చేసుకుంటా ఇంకా ఆయుర్వేదిక్లో కూడా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ మహామంజిష్టాధిక వాదం అని చెప్పి ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటే ఇంటర్నల్గా తాగితే స్కిన్కి ఏదైతే నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుందో అది పోతుంది అనమాట. ఇప్పుడు అందరికీ ప్రాబ్లమ్స్ రావు, కొంతమందికి పర్టికులర్గా వస్తాయి. ఇప్పుడు సేమ్ ఎండలో నేను తిరుగుతాను, మీరు తిరుగుతారు, కానీ మీకు ఎక్కువ ప్రాబ్లం రావచ్చు, నాకు రాకపోవచ్చు. కారణం ఏంటంటే నా బాడీ ఏం చేస్తుంది, అది వచ్చే లోపల దాని దాన్ని ఎలా ఫైట్ చేయాలో దానికి ముందే తెలిసి ఉంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐఎమ్ హ్యావింగ్. సో మీకెందుకు అవ్వట్లేదు అంటే దిట్ ఈస్ వాట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఇన్ యువర్ బాడీ. అలాంటప్పుడు బాడీ లోపల నుంచి ఫైట్ చేయడానికి ట్రై చేయండి, బయట పూసే కంటే బయట ఫైటింగ్ కంటే. సో ఇంటర్నల్ ఫైట్ ఈస్ వెరీ గుడ్. అది దానికి శక్తి మనం ఇచ్చామంటే ఇంకా బయట ప్రోడక్ట్స్ వాడాల్సిన అవసరం ఉండదు అనమాట. అందుకని ఇంటర్నల్ గా యూజ్ చేసుకోండి ఇవన్నీ కూడా. సో స్కిన్ బాగుంటే ప్రతి అమ్మాయికి ఒక తెలియని కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ ని మీరు మాకు ఇచ్చారనమాట ఈరోజు ఈ ప్రోడక్ట్ తో. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.